రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయని దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాటు చేయువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను మనలను ఎడబాపున. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వదంపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయని దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీకు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ లోకం నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉండొచ్చు, మనుషులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, నీ ఆరోగ్యం నీకు సహకరించకపోవచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు నిన్ను కృంగజేసే విధంగా ఉండొచ్చు. ఈ లోకమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు యెహోవా సర్వశక్తి గల దేవుడు, భూమి ఆకాశాలు సృష్టికర్త అయిన దేవుడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. యెహోవా నీకు సహకారి, యెహోవా నీకు ఉపకారి. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. దేవుడు మనకు కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. దావీదుకు సహాయం చేసిన దేవుడు, మోషేకి సహాయం చేసిన దేవుడు, ఇశ్రాయేలును నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు, ఎరికో గోడలను కూల్చిన దేవుడు, యొర్దాను నిలిపివేసిన దేవుడు, ఆకాశం నుంచి మన్నానిచ్చి ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు, బండను చీల్చి నీళ్ళిచ్చిన దేవుడు, అద్భుతాలను చేసిన వాడు. ఆయన నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు ఈరోజు యుద్ధము యెహోవాదే. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగా ఉన్న స్థలాలను సరళంగా చేసే దేవుడు. దేవుడు నీ పక్షంగా ఉంటే నువ్వు భయపడ అవసరం లేదు. ఆయన ఎన్నడూ ఓడిపోయే దేవుడు కాదు. ఆయన నీ పక్షంగా ఉండి నీకు విజయం ఇచ్చే దేవుడు. కుమారుడు నీ పక్షంగా ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రి యొద్ద ప్రధాన యాజకుడిగా ఉండి నీ పక్షంగా, నీ నిమిత్తము, నీ కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటున్నప్పుడు, నీవు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని నీవు ఏ విషయాన్నైతే ఒప్పుకుంటున్నావో ఆ విషయంలో దేవుని దగ్గర యేసుక్రీస్తు ఉత్తరవాదిగా ఉండి యాజకత్వం చేస్తూ, అవును ఇతడు నీ నామాన్ని ఒప్పుకుంటున్నాడు తండ్రి, ఇతడు నిన్ను ఆశ్రయించాడు, నిన్ను కాపరిగా ఎంచుకున్నాడు, నీ యందు విశ్వాసం ఉంచాడు, అతడు మంచి ఒప్పుకుంటున్నాడు, కాబట్టి ఈ మాటను తనకి స్థిరపరచు అని యేసుక్రీస్తు నీ నిమిత్తము వకీలుగా ఉన్నాడు, నీ నిమిత్తం ఉత్తరవాదిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని ప్రేమ యందు నువ్వు నమ్మిక ఉంచవచ్చు. దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. శిలువలో వేలాడుతున్న ఆ దొంగను కూడా దేవుడు ప్రేమించి, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి. కుమార్తె, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నేను ఇది చేయగలను నమ్ముచున్నావా అన్నాడు. సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. అనుదినము ఆయనకు నూతనంగా నీ ఎడల వాత్సల్యత కలుగుచున్నది. అనుదినము ఆయన నీ కొరకు నూతన క్రియను జరిగించుచున్నాడు. వారు నిద్రించుచుండగా ఆయన వారికి దయచేయుచున్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు,
దేవుడు నీ పక్షంగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. పరలోకం నీ పక్షంగా ఉంది. దేవదూతలు నీ పక్షంగా ఉన్నారు. దేవదూతలు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగొన స్థలాన్ని సరళం చేస్తున్నాడు. దేవుని ప్రేమ చేత నువ్వు నడిపించబడతావు. దేవుడు ఎన్నటన్నటికి నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను ఎన్నడూ ఎడబాయుడు, విడువడు. ఆయన నీ చేయి పట్టుకుని ఉన్నాడు. అన్ని విషయాల్లో నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. పాపం పైన జయ జీవితాన్ని ఇచ్చే దేవుడు. రోగాల్ని మటుమాయం చేసే దేవుడు. స్వస్థపరిచి యెహోవా నీ కార్యము సఫలం చేసే దేవుడు. ధైర్యం తెచ్చుకొను. బలాఢ్యుడా ధైర్యం తెచ్చుకొను. బలవంతుడిగా ఉండటానికి దేవుడు నిన్ను పుట్టించాడు. బలహీనుడు తాను బలవంతుడు అనుకొనవలను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు బలం అనుగ్రహించున్నాడు. పరాక్రమ గల బలాఢ్యుడా అని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే బలము నీలో లేదు, కానీ యేసుక్రీస్తులో బలం ఉంది. క్రీస్తు యేసునందున కృపచేత నువ్వు బలవంతుడిగా ఉంటావు. దేవుడు కృపచేత నిన్ను బలవంతుడిగా చేస్తాడు. కృపచేత నిన్ను ధైర్యవంతుడిగా చేస్తాడు. కృపచేత దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. కృపచేత దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. కృపచేత దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కృపచేత దేవుడు నిన్ను ఈ దినం నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా దేవుడు నిన్ను చేస్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడు. దేవుని యొక్క కృపచేత విజయాన్ని పొందుకో. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. వీటన్నిటిలో అత్యధికమైన విజయం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈరోజు నీకు పరిస్థితులు కృంగదీసే విధంగా ఉన్నాయా? వ్యతిరేకంగా ఉన్నాయా? అన్నీ ప్రతికూలంగా ఉందా? అయినా దేవుడు వీటిని మార్చి అత్యధికమైన విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తునందు విజయం నీకు అనుగ్రహించబడింది. ప్రైజ్ ద లార్డ్. బీ బోల్డ్, బీ స్ట్రాంగ్. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీకు విజయము కలుగును గాక. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.